సో మన క్యాపిటల్ అనేది ఈ రోజుతో ఒక ఫైనాలిటీకి వచ్చింది. మన క్యాపిటల్ ఏంటి? అమరావతి. సో మన క్యాపిటల్ మీద కంక్లూజన్ రావడం వల్ల ఇండస్ట్రీస్ కానీ అన్నిటికీ అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. మన క్యాపిటల్ ఇస్ నౌ సీల్డ్ అని, దానికి ఒక లీగాలిటీ వచ్చింది అని ఈరోజు ఫైనలైజ్ అయింది, దానికని ఇస్తున్నాం. ఓకే, యూ లైక్ స్వీట్? స్వీట్ తీసుకోండి, చేత్తో తీసుకోండి. తీసుకున్నామా? లైన్ ఇచ్చుకోండి అమ్మా, అలా లైన్లో ఆటలు అయిపోయింది. ఆటలు ఆడుకున్న తర్వాత ఏదన్నా ఫస్ట్ ఆటలు అయిపోయింది. ఇప్పుడు చదువు గురించి చెప్పండి. ఏ బుక్స్ కావాలి? మీరు చదువుతారా? ఏం బుక్స్ కావాలి? ఇదైతే ఏ బుక్స్ మీకు ఇష్టం చెప్పండి. బుక్స్ అంటే 100 రకాలు ఉంటాయి. ఏ బుక్స్ ఇష్టం? నాలెడ్జా? బ్యాగ్స్ ఏంటి? దించేయండి, ఫస్ట్ దించేయండి. ఎంతమంది చదువుదాం అనుకుంటున్నారు? సరే, ఎంతమంది చదువుతారు? మనకి ఇప్పుడు అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్ అని చెప్పి లోక్సభలో చెట్లకి రావడం ఆర్టీఓ గారు ఇప్పిస్తారు. తగ్గింది ఇదేదంటే మాత్రం అస్సలు బాగుండదు. ఓకే ఓకే. తర్వాత మీ అందరి దగ్గర ఫోన్స్ ఏమైనా ఉన్నాయా? ఫోన్స్ అలౌడ్ లేదు. ఫోన్స్ ఇష్టమా మీకు? అబ్బా, నాకు నచ్చినట్టు ఒకటి ఇదొకటి. ఇంకా షటిల్ బ్యాగ్స్ అవి ఇస్తారు, అవన్నీ ఆర్టీఓ గారు మొత్తం. మీ అక్క అందరూ మిస్ అవుతున్నారా? ర్యాగింగ్ చేయలేదు అనుకోండి. బకెట్లో నీళ్ళు, మీ బకెట్ గ్రౌండ్ బాగుంది కదా? ఇంకేమి ఆడుకోవడం కావాలి? వాలీబాల్ కావాలా? ఎక్కడ? షటిల్ కూడా ఆడచ్చు. ఓకే ఓకే ఓకే. క్యారమ్ బోర్డ్ కావాలా? వెరీ గుడ్. అదైతే ఈరోజు ఇప్పుడే పవన్ 8 హైయెస్ట్ 8 ఉందా? చదువుకుంటున్నారా? వెరీ గుడ్. ఏ క్లాస్? ఏ క్లాస్?
ఇక్కడ కూడా అమరావతి నిర్మించారా? పార్లమెంట్ కూడా నిర్మించేసారు. అమరావతి వచ్చింది కాబట్టి రైట్ సార్. రెడీ సార్. లైవ్ ఫ్రేమ్ అండి, ఇది విజువల్స్ తర్వాత పెడతాం. అక్కడే మాట్లాడిచేద్దాం. మైక్ కేక్ తీసండి, మైక్లు పెడతాము. బ్యాగులు పెట్టి యా ఆంధ్రప్రదేశ్ అలాగే అమరావతి ఎన్నో రోజుల కళ. ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా ఇక్కడ అసెంబ్లీ కూడా ప్రపోజల్ చేసి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడము, పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. అమరావతిలో రైతులు ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమి నుంచి అమరావతి క్యాపిటల్ అనే ఉద్దేశంతో చేశారో అది ఈ రోజుకి అమరావతికి పర్మనెంట్ క్యాపిటల్గా పార్లమెంట్లో కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. సో ఇది విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎ గేట్వే టు అమరావతి కాబట్టి. సో యాజ్ ద ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎంటైర్ మై టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో జస్ట్ నౌ వీ సెలబ్రేటెడ్ దిస్ గుడ్ మూమెంట్ అండ్ వీ విల్ వర్క్ విత్ మోర్ enthusiasm and spirit to keep up the public trust and public service in the very high standard. అయితే అమరావతి ఇది పర్మనెంట్ క్యాపిటల్ అయిందో, అలాగే అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అమలు జరుగుతున్నాయో దాని ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్ని దాంట్లో చాలా మంచి వృద్ధి వస్తుంది. ఇప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కంలో అలాగే జిఎస్డిపిలో అలాగే సర్వీస్ సెక్టర్లో మనము టాప్ 2-3లోనే ఉన్నాం. ఓకే, విశాఖపట్నం తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వస్తూ ఉంది. సో ఇంకా అమరావతి ఇంప్రూవ్ అయ్యేసరికి అమరావతి ఇప్పుడు పర్మనెంట్ క్యాపిటల్ కూడా అయింది కాబట్టి, సో దీని ద్వారా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉంది. దీనికి మన ఎన్టీఆర్ టీమ్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా మరింత హార్డ్ వర్క్ చేసి జిల్లాని నెంబర్ 1కి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది మీడియా మిత్రులకు కూడా కంగ్రాచులేషన్స్. సో నౌ వీ హ్యావ్ గాట్ ఐడెంటిటీ, దట్ ఈస్ అమరావతి ఈజ్ అవర్ పర్మనెంట్ క్యాపిటల్. థ్యాంక్ యూ.